హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ పండు. ఈరోజు ఏంటంటే మా నాన్న వాళ్ళ ఊర్లో వచ్చేసి ఉరుసు జరుగుతుంది. మా జేజే చాలా రోజుల నుంచి ఫోన్ చేసి ఒక 10 days బ్యాక్ నుంచి పిలుస్తానండి. ఇంక ఈరోజు పోదామనేసి అయితే ఫ్యామిలీ మొత్తం రెడీ అయినాము. జరగా మా చిన్నప్పుడు ఎప్పుడో వస్తున్నాము, మళ్ళీ ఆ తర్వాత ఒక 5-6 years నుంచి కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాము. ఇయర్లీ తప్పకుండా ప్రతి ఇయర్ రంజాన్ లోనే వస్తుంది ఊర్స్ అయితే. ఇయర్ కూడా ఇంకా రంజాన్ ఫాస్టింగ్ అయిపోయి చేసుకొని నమాజ్ చదువుకొని అయితే స్టార్ట్ అవుతాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అన్న కూడా వస్తాడు, అన్న కూడా మాట్లాడతాడు. ఇంకా మొత్తం ఉరుస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి అలాగే ఏదైనా కామెంట్ చేసి మన అకౌంట్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము అనుకుంటా దర్గా గడికి. సో అప్పుడు అనుకున్నా, ఒక 2-3 సార్లు అనుకున్నా పోతే కార్లో పోవాలి అని. బట్ ఈ ఇయర్ కుదిరింది అనమాట. సో చూడాలి. ఇంకా మా జేజ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. మా జేజని ఇంకా మీకు బ్లాగ్ లో చూపిలే కదా, మా డాడీ వాళ్ళ మమ్మీ. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. సో అక్కడ కూడా మీకు చూపిస్తాం చూడండి. మా మమ్మ వెనకాల కూర్చోండి సైలెంట్ గా. హాయ్ గైస్, అస్సలాం అలైకుం, రంజాన్ ముబారక్. అందరూ బాగుండారా గైస్? మేము అల్హమ్దుల్లా అందరం బాగున్నాము. నా బిడ్డ రాయల్ విహారీ కార్ కొన్నాడు. తొలిసారి ఫస్ట్ సారి కార్లో పోతాండా, విమానంలో పోయేంత సంతోషం అయిపోతాంది. కోయట్లో కార్లలో పోయినట్టు ఉంది. అంతేనమ్మా. అది మ్యాటర్. అంటే షోరూమ్ నుంచి డెలివరీ చేసినప్పుడు చక్కగా ఇంటికి తీసుకొచ్చా అంతే. మళ్ళీ మా అమ్మని ఎక్కడికి తిప్పలేదు అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాము దర్గా కాడికి. యాక్చువల్లీ లేట్ అయిపోయింది. మార్నింగ్ అలా వెళ్దాం అనుకున్నాము, సో కుదరలేదు అనమాట ఫాస్టింగ్ ఉండడం వల్ల. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 50 kilometers అయితే ఉంటుంది రామాపురం అనేసి. సో రామాపురం పక్కన ఒకటి నీలకంఠంపేట దర్గా అని చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ బాగా జరుగుతుంది. సో అక్కడికి ఎలా జరుగుతుంది ఏందనేది వ్లాగ్ ని కంటిన్యూగా చూడండి. సో మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. త్వరగా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అన్ని మనోడు అప్లోడ్ చేస్తుంటాడు. సో చాలా అది అరుస్తుంది తర్వాత నాతో పొట్టుకో పెట్టుకుంటే. ఓకే గైస్, చలో బాయ్. యాక్చువల్ గా మేము డైరెక్ట్ దర్గా దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ మా జేజ కాల్ చేసి ఇంటి దగ్గర రండి నేను కూడా వస్తాను అందరం కలిసి వెళ్దామనింది. ఇంకా సర్లే అనేసి మా జేజ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. జేజ అంటే ఏదో అనుకున్నారు, మా భాషలో మా నాన్నమ్మని జేజ అని పిలుస్తాము. నాకు చిన్నప్పటి నుంచి అలానే పిలిచి అలవాటు అయిపోయింది. ఫైనల్లీ గువల్ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. గువల్ చెరువు నైట్ టైం తల మెరిసిపోతూ ఉంటుంది కబాబ్ అన్న షాప్లతో అయితే. ఇంకా అలా కార్ లో సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఫైనల్లీ మా జేజ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మా నాన్నమ్మ చూడండి, మేము వస్తున్నాం అనేసి ఇంట్లో కూడా కూర్చోకుండా బయటనే మా కోసం వెయిట్ చేస్తూ కూర్చొని ఉంది. మా నాన్నమ్మకు మా మీద ఎంత ప్రేమనో. 80% వీడియో మొత్తం వాయిస్ ఓవర్ తోనే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ తో చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. అన్ఎక్స్పెక్టెడ్ గా తీసిన వీడియో. మేమందరం కార్ లో బాగా ప్రశాంతంగా వచ్చేసాము. వీడు చూడండి కార్ దిగిన వెంటనే వామిటింగ్ చేసుకుంటున్నాడు. వీనికి కార్ జర్నీ బస్ జర్నీ అసలు పడదు. మేము వస్తున్నామని తెలిసి మా జేజ పాయసం చేసి పెట్టింది. ఇంకా ఆ పాయసం అందరం అయితే తినేసాము. చాలా బాగా చేసింది. లెక్క గైస్ మా అమ్మ మా జయ లెక్కించండి. గుర్తుకొచ్చి 2000 పెట్టింది మరి. నా కార్ చూద్దురా ఫస్ట్. యాడ్ చూసినావు ఇర్ఫాన్ చెప్తే నువ్వు చూడాలి కదా. మేము కారు కొనుక్కున్న విషయం మా జేజకి అయితే తెలియదు అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్ నా స్టేటస్ చూసి అయితే చెప్పాడంట మా జేజకి, అన్న వాళ్ళు కారు కొనుక్కురాను అనేసి. అడుగు చేసుకుంటాడు. పెళ్లి కూతురు చూసినా ఎడనా నేను చూడలేము. ఆయన ఒప్పుకోవాలి, చేసుకోవాలి. మనం ఏడ బాగుపడుతున్నాను ఏమో నువ్వు చేసిన చట్టాలు నాకు ఇదేంటావు. పాపం వచ్చి ఆ పొద్దు కూడా అదే
దయ్యంతా నిద్ర మేలుకొని వీడియో ఎడిట్ చేస్తేనే కదా పైకి వచ్చింది మనోడు. అంటాడు పని చేయడు మీ ఇంటి ఇట్లుంది ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఒక్కవారు కానీ చూడు పూసేసుకుని కొడుకుంటాను ఇప్పుడు ఇల్లు బాగుండదే రాయల్ విహారీ గారి పేరు మార్చేసింది. అదే పెద్ద సమస్య కాదు. తెలియదు. పెళ్లి అవ్వాలంతే అని చేసుకుందాం. అల్లా తాలా సాయం అయితే అది. ఇంకా లేట్ అయిపోయింది అనేసి మా జేజను కూడా తీసుకొని ఉరుసు దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా జేజ మాటల్ని మీరేం పట్టించుకోవద్దండి, ఆమె కొంచెం పాతకాలం మనిషి కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఫన్ ఉంటుంది మా జేజతో ఎక్కువ, మమ్మల్ని అరుస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా. అది చేయండి ఇది చేయండి ఎందుకు ఖాళీగా ఉన్నారు అనేసి. మా అన్న ఎడిటింగ్ చేసుకుంటూ వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ఉంటే అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఏంది పంచాయతీ అని మా అన్నని అరుస్తా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సంతోషం అయిపోయింది మా జేజకు కూడా మేము కారు కొన్నామనేసి. ఫైనల్లీ ఉరుసు జరిగే దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా ట్రాఫిక్ అయితే ఉంది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు వస్తారనేసి. ఇంకా కార్ పార్కింగ్ లో పెట్టేసి అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ దర్గా చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నా కానీ ఎక్కువ మహిమ గలది. ఇంకా చాలా మనుషులు అయితే వస్తారు ప్రతి సంవత్సరం. ఇంకా ఇక్కడ ఉజు చేసుకోవడానికి ట్యాంక్ ఉంటే నేను మా అన్న మా తమ్ముడు ముగ్గురం ఇక్కడ ఉజు చేసుకొని ఇంకా దర్గా లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దర్గా చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసాము. ఇంకా అలాగే అక్కడ నుంచి అయితే అలా తిరిగేసి మొత్తం ఎంజాయ్ చేద్దాం అనేసి అయితే అక్కడికి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ చూడండి జెండా కట్టెలు ఎన్ని ఉన్నాయో. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా మంది ఆ చెట్టు దగ్గరికి అయితే జెండాలు ఎక్కిస్తున్నారు. నేను మాట్లాడే మాటల్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, నాకు అంతగా క్లారిటీగా మాట్లాడడం రాదు. ఇంకా ఇక్కడ కవాలి చెప్తుంటే చూద్దాం అనేసి అయితే ఇక్కడికి వచ్చేసాము. మాక్సిమం ఈ ఉర్సులలో మొత్తం కవాలి అయితే మ్యాండేటరీ కన్ఫామ్ గా ఉంటది. చాలా మంది కవాలి వినేదానికి అయితే వస్తారు ఉర్సులకి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ చాలా మంది ఎంతమంది కూర్చొని వింటున్నారో చూడండి కవాలి. ఇంకా ఈ ఉరుసుకు మాతో పాటు మా ఫ్రెండ్స్ ఎవరినో వచ్చారేమో అనేసి మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేశాను. ఇంకా మా నాన్నమ్మ ఊరిలో ఉండే ఒక ఫ్రెండ్ అయితే వచ్చా అని చెప్పాడు. ఇంకా వాడికి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే కొలంబస్ దగ్గర ఉన్నావు వచ్చాయని చెప్పాడు. ఎంత చెప్తున్నావు వినకుండా మాకు కూడా 2 కొలంబస్ టికెట్లు అయితే తీసేసుకున్నాడు. నేను చెప్పిన మా చిన్ననాటి ఫ్రెండ్ అదే ఇక్కడ వైట్ షర్ట్ వేసుకొని నిలబడుకున్నాడు కదా వాడే. ఇంకా వాళ్ళతో పాటు కొలంబస్ లో ఫుల్ గా ఎంజాయ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి దారి పొడుగున ఫుల్ గా అయితే షాపులు పెట్టేస్తున్నారు. ఎటు సైడ్ చూసిన షాపులే ఉన్నాయి. చిన్నప్పుడే బాగుండేది, వచ్చినప్పుడల్లా ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క ఐటమ్ కొనుక్కొని పోయేవాడిని. ఇప్పుడు ఏమి కొనకుండా వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉండే అన్ని షాపులు ఒక ఎత్తు అయితే అక్కడ ఎదురుగా ఉండే జ్యువెలరీ షాప్ మాత్రం ఒక ఎత్తు. ఎక్కడ లేని ఆడవాళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ దర్గాకి బ్యాక్ సైడ్ ఒక గుడి అయితే ఉంటుంది. ఈ దర్గాకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ గుడిలో కూడా వెళ్తారు. ఈ గుడికి బ్యాక్ సైడే దర్గాకి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం కూడా చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాక్సిమం ఈ వీడియో చాలా మందికి డిస్టర్బింగ్ గా అనిపించచ్చు, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అదే మొత్తం వీడియో మొత్తం వాయిస్ ఓవర్ లోనే చెప్పాను. కన్ఫామ్ గా నెక్స్ట్ టైం ఇలా అయితే ఎప్పుడు చేయను. ఫుల్ వీడియో నేనే మాట్లాడుతూ వస్తాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా తక్కువ చేస్తాను. ఈ వీడియో అన్ఎక్స్పెక్టెడ్ గా తీసింది, అనుకోకుండా అప్పటికప్పుడు, అందుకే మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.